నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించాలని ప్రజల గొంతుకనై పార్లమెంటులో ప్రశ్నించాలని భావించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కరీంనగర్ నుండి మానసారెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియకు కావాల్సిన డిపాజిట్ సొమ్మును గడప గడపకు 10 రూపాయల చొప్పున సేకరించి ఆ డబ్బులతోనే 25,000 రూపాయలను డిపాజిట్ రూపంలో కట్టారు. నామినేషన్ వేయడానికి 10 రూపాయల నాణేలు నెత్తిపై బుట్టలో తీసుకుని వెళ్లడంతో ఆమె ప్రజాస్వామ్యంపై తనకున్న విశ్వాసాన్ని అందరికీ గుర్తు చేసింది. విద్యావంతులను సామాన్య ప్రజలను ఆలోచింపచేసే మానసారెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలకు సైతం కనువిప్పు కలిగేలా చేసింది. పేరాల మానస అంటే తెలియని వారుండరు. అతి చిన్న వయసులోనే పైప్ హౌస్ నిర్మాణం చేపట్టి పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చింది. యువతి యువకులకు రోల్ మోడల్ గా నిలిచింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన మానసారెడ్డి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. వ్యవసాయంతో వచ్చిన అప్పుల బాధతో ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకోగా కుటుంబ భారం వాళ్ల అమ్మగారి మీద పడింది. చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో కష్టపడి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఫ్రీగా సీటు సంపాదించుకుని కష్టాలను చూస్తూ పెరిగింది. ఈ కష్టాలను కేవలం ఒక ఉన్నత విద్యతో మాత్రమే అధిగమించగలమని భావించిన మానస ప్రతి తరగతిలో స్కూల్ ఫస్ట్ వస్తూ తోటి విద్యార్థినులకు చదువు విలువ, సమయం విలువను తెలియజేస్తూ అప్పటికే విద్య లేక సమాజం పట్ల అవగాహన లేనటువంటి మైనర్ బాలికలకు జరిపిస్తున్న బాల్య వివాహాలను అడ్డుకుంది. చిన్ననాటి నుండే మానసరెడ్డి ప్రతిభను, సేవా దృక్పథాలను గుర్తించి వాయిస్ ఫర్ గర్ల్స్ అనే ఇంటర్నేషనల్ సంస్థ ఆమెకు తోడుగా నిలుస్తూ వారితో కలిసి పనిచేసే సదవకాశాన్ని కల్పించడంతో ఆమె సేవలను మరెంతో మంది బాలికలకు సమాజం పట్ల పూర్తి అవగాహన కల్పించేలా చేసింది. 300 మంది విద్యార్థినులకు క్లాస్ల రూపంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేయించింది. చిన్ననాటి నుండి ఆమె చుట్టూ జరిగే రైతు ఆత్మహత్యలు, నిరుపేద కుటుంబాలు, వారి దయనీయ పరిస్థితులను చూసి మానస హృదయం చెలించిపోవడంతో వీటన్నింటినీ చూసి అప్పుడే తను ఒక గట్టి దృఢ సంకల్పం తీసుకుంది. ఒక ఉన్నతమైన చదువు స్థాయితో మాత్రమే రైతులకు, నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకి వారు ఎదుర్కొనే సమస్యలకి న్యాయం చేయగలనని విశ్వసిస్తూ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది. ఇంజనీరింగ్ చదువుతోనే పార్ట్ టైం జాబ్ చేస్తూ కుటుంబానికి, ఆమె చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వృద్ధులకి, అనాథ పిల్లలకి ఎంతో కొంత సహాయం చేస్తూ బాసటగా నిలిచారు. వీటి నుండి వచ్చిన ఆలోచనలో భాగంగా నిరుపేద, నిరాశ్రయులకి అతి తక్కువ వ్యయంతో తక్కువ స్థలంలో గృహ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఒక పట్ హౌస్ అనే నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి తెలంగాణ గవర్నమెంట్ దీన్ని గుర్తించి ప్రశంసలతో పాటు తదుపరి కార్యాచరణకై నాంది పలికారు. దీనిని గుర్తించిన అల్ట్రాటెక్ అనే కంపెనీ తెలంగాణ యంగ్ ఇంజనీర్ అవార్డు, బెస్ట్ కాంక్రీట్ ఇంజనీరింగ్ అవార్డునిచ్చింది. ఇంతటితో ఆగకుండా ఆమె ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో సర్వీస్ సెక్టార్లో ఒక గొప్ప స్థాయిలో ఉంటే ఇంకా ఎక్కువ మందికి సాయం చేయగలనని విశ్వసించి యూపీఎస్సీ ప్రిపేర్ కూడా అయ్యారు.